హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం వేర్ హౌస్కి వచ్చేసాం అనమాట. ఫస్ట్ క్రై అనే వేర్ హౌస్కి, దుబాయ్ మక్తుమ్ ఎయిర్పోర్ట్ కార్గో ప్లేస్కి. సో మనం రాగానే అక్కడ డెలివరీస్ సపరేట్ చేసి పెట్టుంటారు. ఎవరు ఏ ప్లేస్కి వెళ్ళాలో వాళ్ళు వెళ్ళి వాళ్ళ డెలివరీస్ తీసుకొని సొంతంగా మనమే లోడ్ చేసుకోవాలి. నేను వెళ్ళే కార్ ఇది. సో నా కార్లో నేను అతను ఇద్దరం కలిపి లోడ్ చేసుకున్నాం. ఎన్ని డెలివరీస్ ఉన్నాయో మీరే చూడండి కల్లారా. 114 డెలివరీలు. మొత్తం కారు ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ డే ఇవన్నీ ఇచ్చే ట్రైనింగ్ తీసుకొని మనం ఇంటికి వెళ్ళాలి. నేనే 40-50 ఉంటాయి అనుకున్నా, 100 ఉన్నాయి. సో 100 అంటే చాలా టైం పట్టేస్తుంది అంటున్నాడు అతను కూడా. ఇక్కడి నుంచి మళ్ళీ మేము షార్జాకి వెళ్ళి ఇవ్వాలి. అంటే ఇప్పుడు దుబాయ్లో అల్ మక్తుమ్ అనే ఎయిర్పోర్ట్లో ఉన్నాం, కార్గో ప్లేస్లో. ఇక్కడి నుంచి షార్జాకి వెళ్ళాలి. సో అతను నన్నే డ్రైవ్ చేయమన్నాడు. నీకు డ్రైవింగ్ వచ్చు కదా అంటే వచ్చని చెప్పి టాక్సీలో చేశానంటే ఓకే నువ్వే డ్రైవ్ చేయి, నువ్వే డెలివరీ అన్నాడు. అప్పుడు నీకు ప్రాపర్గా అర్థమవుతుందంటే ఓకే అన్న. సో కార్ నా చేతికి ఇచ్చేసాడు. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి బయలుదేరేస్తున్నాం. ఎంత గబాన్ బయలుదేరితే అంత గబాన్ని మనకి డెలివరీ ఫినిష్ అయిపోతే ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇవాళ స్పెషల్ డే, మీకు అందరికీ తెలిసిందే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. సో ఇంకో స్పెషల్ డే నాకు వరకే, ఎందుకంటే ఫస్ట్ డే ట్రైనింగ్గా డస్ట్ మొత్తం దుమ్ము ఫ్రెండ్స్. ముందర పోయే కార్లు కనపడట్లే. ఎంత విధంగా దుమ్ము అంటే చాలా రోజుల తర్వాత ఇదే రావడం. ఫస్ట్ టైం నేను ట్రైనింగ్ పోవడం, ఇది రావడం. అసలు మనకి లక్ అనేదేలే, అయినా కూడా మనం తగ్గేదేలే. సో అదే విషయం. మనం వెళ్ళేసి డెలివరీలన్నీ ఇచ్చుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట. మేము బయలుదేరేసాం. వెళ్ళే ప్లేసు సుయుక్, అల్ సుయుక్ షార్జాలో. నూఫు సుయుక్ అనే ఏరియాలో ఇవ్వాలన్నమాట. సో డస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ఓకే, కానీ ఎండ కూడా ఫ్రెండ్స్ అన్నిటిని తట్టుకొని డెలివరీ ఫీల్డ్లో ఇవన్నీ ఉంటాయి. ట్యాక్సీలో అట్లంతా కూర్చున్నామా, తోలేమా, వెళ్ళామా, కస్టమర్ని దింపామా, డబ్బులు తీసుకున్నాం. దీంట్లో అట్లుండదు. సో ఇంటింటికి వెళ్ళి డెలివరీలు పెయిడ్ అయిపోయి ఉంటే పెయిడ్, క్యాష్ ఉంటే క్యాష్ తీసుకొని మనం ఆ డెలివరీ చేసి రావాలన్నమాట. సో ప్రతి ఒక్క డెలివరీ చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. ఏదన్నా ఒకటి మిస్ అయితే మనమే పే చేయాలి. సో మేమైతే ఏరియాకి రీచ్ అయిపోయాం. ఎన్ని గంటలకు అవుతుందో ఏంటో చూడాలి. ఒకటొకటి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ వీడియోలో నేను ప్రాపర్గా రికార్డ్ చేయాల, ఎందుకంటే ఫస్ట్ డే కదా, కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా నేర్చుకునేటప్పుడు, అందుకని రికార్డ్ చేయాల. సో లాస్ట్లో రికార్డ్ చేసే చూడండి అయిపోయినాయి. ఇంకా మాకు ఇప్పుడు 3:30 అయిందనమాట. 4 అంతా అయిపోతుంది అన్నాడు. సో అతను డెలివరీ ఇవ్వని వెళ్ళున్నాడు డోర్ కాడికి. ఇంతసేపు నేనే ఇచ్చా. సో నేను ఈ లోపల వీడియో తీస్తున్నా, చూస్తున్నారా అయిపోవచ్చాయి. సో 4 అంతా అయిపోయింది. ఇద్దరు కలిసి ఇస్తాను. రెండోది అతనికి అన్ని ఏరియాలు తెలుసు, డోర్ టు డోర్ అతనికి ఎలా ఇవ్వాలో తెలుసు కాబట్టి స్పీడ్గా అయిపోయింది. బాగా నేర్పించాడు. నేర్పించడం అంటే చెప్పాడు, మనకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, అంతో ఇంతో చూస్తే అర్థమవుతుంది కదా. సో అది ఫ్రెండ్స్ ఫస్ట్ డే. లైక్ చేయండి, షేర్ చేయండి.